తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డారు. బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ పలువురు వ్యాపారులను బురిడి కొట్టించి ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ వ్యాపారులను నమ్మించాడు. అయితే నరేందర్ అనే వ్యాపారికి బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ చెప్పి విడతల వారీగా 1,30,00,000 వసూలు చేసి పరారయ్యాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డారు. బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ పలువురు వ్యాపారులను బురిడి కొట్టించి ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ వ్యాపారులను నమ్మించాడు. నరేందర్ అనే వ్యాపారికి బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ చెప్పి విడతల వారీగా 1,30,00,000 వసూలు చేసి పరారయ్యాడు. అయితే వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి వరప్రసాద్, అలాగే మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.